హిందువులకు అత్యంత ప్రీతికరమైన పండుగ రానే వచ్చింది. అదే శ్రీరామనవమి. శ్రీరామనవమి అనేది హిందూ మతంలో అత్యంత ప్రజాదరణ పొందిన దేవతలలో ఒకరైన రాముడి జననాన్ని జరుపుకునే హిందూ పండుగ. హిందూ మతంలో శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా హిందూ మతంలో శ్రీరామనవమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందనే చెప్పాలి. ఆ రోజున శ్రీరాముని ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడొచ్చింది, శ్రీరాముని ప్రాముఖ్యత, శ్రీ సీతారాముల కళ్యాణ విశిష్టత, పూజా విధానాలేంటో వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం. మత విశ్వాసాల ప్రకారం దశరథుడు కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు రాముడు పుట్టాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామ నవమి వేడుకలను జరుపుకుంటారు. అయితే ఈ పండుగ హిందూ క్యాలెండర్ లో మొదటి నెల అయిన చైత్ర చంద్ర చక్రం యొక్క ప్రకాశవంతమైన అర్ధభాగం 9వ రోజున వస్తుంది. కావున తిథి ప్రకారం ఈసారి శ్రీరామనవమి 2025 ఏప్రిల్ 6న జరుపుకోనున్నారు. ఇది వసంతకాలంలో చైత్ర నవరాత్రి పండుగలో కూడా భాగం. రామనవమితో ముడిపడి ఉన్న ఆచారాలు భారతదేశం అంతటా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారుతూ ఉంటాయి. రాముడి కథను వివరించే హిందూ ఇతిహాసం రామాయణం నుండి పారాయణం చేయడం ద్వారా ఈ రోజు శ్రీరామనవమిగా గుర్తించబడుతుంది. ఇంతటి విశిష్ట కలిగిన శ్రీరామనవమి పర్వదినాన భక్తులు దేవాలయాలను సందర్శించడం, ప్రార్థనలు చేయడం, ఉపవాసం ఉండడం, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం, అలాగే భజనలు, కీర్తనలు పాడడం ద్వారా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. కొందరు భక్తులు రాముడి ప్రతిమను ఊయలలో ఉంచి శిశువులాగా పూజలు చేస్తారు. మరికొందరు దాన ధర్మాలు, సమాజ భోజనాలు నిర్వహిస్తారు. అందుకే ఈ పండుగ చాలా మంది హిందువులకు నైతిక ప్రతిబింబానికి ఒక సందర్భం అని కూడా చెప్పొచ్చు. ఇంతకీ పండుగను ఎలా జరుపుకోవాలి, దేవుడిని ఎలా ఆరాధించాలి, నైవేద్యంగా ఏం సమర్పించాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని కొత్త దుస్తులు ధరించి అనంతరం సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. అనంతరం మామిడి ఆకులు, కొబ్బరికాయను కలశంపై ఉంచి శ్రీ సీతారాములకు ధూపం, దీపం, పండ్లు, పువ్వులు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించాలి. అంతేకాకుండా దేవునికి పండ్లు, చలిమిడి, పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తరువాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలి. అలాగే శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజున రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. పురాణాల ప్రకారం రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతారని, ఇలా చేయడం వల్ల శ్రీరాముడు సంతోషిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేశవ్యాప్తంగా రామనవమి హిందూ ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రామజన్మభూమిగా భావించే అయోధ్యలో శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలు కోలాహలంగా నిర్వహిస్తారు. దేశంలోనే వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అయోధ్యకి వస్తారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన దక్షిణ అయోధ్యగా పేరొందిన ఆలయం భద్రాచల శ్రీరాముల వారి దేవస్థానం. ఇక్కడ ఉగాది నుంచే రాములవారి కళ్యాణానికి ఏర్పాట్లు ప్రారంభమైపోతాయి. ఇరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలు, ప్రత్యేక పుష్పాలంకరణలతో దేవస్థానం కలకలలాడిపోతుంది. భద్రాచలంలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. భద్రాచల రాముల వారిని దర్శించుకుంటే తమకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని ఇక్కడి భక్తుల నమ్మకం.